వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చీజ్ స్వోల్ స్టిక్స్ మరియు ఆరెంజ్ క్రీమ్ కాఫీ. ఈ చీజ్ స్వోల్ స్టిక్స్ తయారు చేసిన ముందుగా ఒక బౌల్లో మైదా ఉంది. ఇది 200 గ్రాములు. 200 గ్రాముల మైదాని ఒక బౌల్లో వేసేసేయాలి. చీజ్ ఎక్కువగా వేసి దాంట్లో కొద్దిగా బటర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సాయంత్రం పూట టీతో కానీ కాఫీతో కానీ తీసుకొని చాలా లైట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే 200 గ్రాముల మైదా వేసిన తర్వాత దీంట్లోనే ఒక 100 గ్రాముల బటర్ వేసేసేయాలి. 100 గ్రాముల బటర్. దాని తర్వాత కొద్దిగా ఈ చిల్లీ ఫ్లేక్స్, అన్ని వేసేద్దాం. దాని తర్వాత మన దగ్గర ఉన్న ఈ ప్రాసెస్ చీజ్ని గ్రేట్ చేసి దీంట్లో అంతే సన్నగా తురుముకోవాలి. దీంట్లో మన దగ్గర ఉన్న ఈ ప్రాసెస్ చీజ్ని ఈ గ్రేటర్తో ఇలా చీజ్ మొత్తం దీంట్లో తురుముకున్న తర్వాత ఒక హార్డ్ డో లాగా తయారు చేసుకోవాలి. దాన్ని అంటే గట్టి ముద్దలాగా, అంటే కొన్ని నీళ్ళు వేసేసి మంచిగా ఒక ముద్దలాగా తయారు చేసుకున్నాం మనం. అయితే చీజ్ మొత్తం దీంట్లో గ్రేట్ చేసేసి దీంట్లో మనం మైదా వేసాం. దాని తర్వాత కొద్దిగా బటర్, అదే వెన్న, దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్, దాని తర్వాత చీజ్. మీరు గమనించినట్లయితే మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు. దీంట్లో ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బటర్లో ఉప్పు ఉంది, ప్లస్ ఆ ప్రాసెస్ చీజ్లో కూడా ఉప్పు ఉంది. అయితే ఆ బటర్, దాని తర్వాత చీజ్, మైదా అన్నీ కలిసేటట్లుగా మనం చేతితో దీన్ని ఇలా కలిపేసుకుందాం. నీళ్ళు లేకుండానే ఇది బాగా ముద్దలాగా తయారైపోతుంది. ఇలా ఇది కొద్దిగా హార్డ్ డో లాగా బాగా తయారైపోయింది. సో ఇంకా అసలు ఎక్స్ట్రా వాటర్ అంటే నీళ్ళు ఏం అవసరం ఉండదు. ఇప్పుడు ఈ డో రెడీగా ఉంది. ఈ డోని తీసుకొని మనం కొద్దిగా ఇలా సన్నని స్టిక్స్ లాగా రోల్ చేసుకోవాలి. అయితే ఇదే చాపింగ్ బోర్డ్ మీద మనం దీన్ని ఇలా రోల్ చేసేసుకుందాం. ఇలా పతలాగా ఇలా కొద్దిగా రోల్ చేసుకోవాలి. దీన్ని ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇలా మన దగ్గర స్టిక్స్ ఉంటాయి కదా, మీరు ఏ స్టిక్స్ అయినా వాడుకోవచ్చు. ఇంటి దగ్గర దొరికి ఏదైనా స్టిక్స్ ఇలా వాడుకోవచ్చు. మనం ఇలా ఒక సైడ్ నుంచి ఇలా పెట్టేసి ఫస్ట్ ఇలాగా దీని చుట్టూ ఇలా రోల్ చేసేయాలి. ఇలా రోల్ చేసిన తర్వాత ఇలా కట్ చేసేసి ఇలా దీని చుట్టూ ఇలా రోల్ చేయాలి దాన్ని. అలాగే ఇంకొద్దిగా ఉంది కదా, ఇది ఇంకో స్టిక్ మీద కూడా ఇలా పెట్టేసి రోల్ చేసేద్దాం. సో ఇలా అన్ని రోల్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఒక మాదిరి వేడి ఉండాలి, మరి ఎక్కువ వేడి లేకుండా ఆయిల్లో దీన్ని వేసేసి ఫ్రై చేసేసేయాలి. సో అన్నీ అలాగే దీంట్లో ఆయిల్లో వేసేద్దాం. సో కొద్దిసేపు కుక్ అయిన తర్వాత మనం ఆయిల్లోంచి స్టిక్ తీసేసిన తర్వాత అవి ఆటోమేటిక్ కుక్ అయిపోతాయి. సో అంటే ఆ రౌండ్ షేప్ రావడానికి మనం ఈ స్టిక్స్ వాడి ఆ స్టిక్స్ చుట్టూ ఆ చీజ్ స్టిక్ని చుట్టేసాం. అలా మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. ఇలాంటి టైంలో మనం ఈ స్టిక్ని తీసేసేయచ్చు. ఇలా ఏదైనా నైఫ్తో కానీ లేకుంటే ఏదైనా షార్ప్ దాంతో ఇలా తీసేసి దాన్ని ఆయిల్లో వేసేసి ఈ స్టిక్ తీసేయచ్చు. ఇప్పుడు అలా రౌండ్ షేప్లో ఉండిపోతాయి అవి. స్టిక్ తీసేసిన తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం మనం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ చీజ్, చిల్లీ ఫ్లేక్స్, బటర్, మైదా వేస్ట్ చేసుకున్న ఈ చీజ్ స్వాల్ స్టిక్స్. చీజ్ స్వాల్ అంటే ఆ స్ప్రింగ్ షేప్లో ఉంటాయి కదా, అందుకని దాన్ని స్వాల్ అంటారు. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఇలా తీసేందుకు మనం ఈ పేపర్లో పెట్టాం, ఈ టిష్యూ పేపర్లో.
ఈ చీజ్ స్వర్ల్ స్టిక్స్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి మన దగ్గర ఒక చిన్న గ్లాస్ ఉంది, ఈ గ్లాస్లో పెట్టి మనం ప్రజెంట్ చేసేసుకుందాం వీటిని. చూసారుగా, ఒకవేళ మీరు సాయంత్రం పూట టీ కాఫీ తాగుతుంటారు కదా, ఆ టైంలో మన టీ టేబుల్లో ఇది పెట్టుకొని టీ కాఫీ ఉందనుకోండి, ఇలా సింపుల్గా తినడం చాలా చాలా ఈజీగా చాలా చాలా బాగుంటుంది. అదే కాకుండా దీంట్లో చీజ్ అండ్ బటర్ వేసుకున్నాం కాబట్టి నోట్లో వేసుకోగానే అట్లా మెల్ట్ అయిపోతుంది. దీంతో పాటు కాంబినేషన్ అనుకున్న ఆరెంజ్ క్రీమ్ కాఫీ తయారు చేసేద్దాం, ఆరెంజ్ ఫ్లేవర్డ్ కాఫీ తయారు చేసేద్దాం. అయితే ముందు ఒక ప్యాన్ ఉంది మన దగ్గర, ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసి ఆల్రెడీ వేడి చేసినాను నేను. దీంట్లో కొద్దిగా ఈ ఆరెంజ్ స్కిన్ వేసేద్దాం. దీంట్లో ఆరెంజ్ స్కిన్ ఇలా కొద్దిగా తూర్మేద్దాం దీంట్లో, దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో వేడి వేడి మరుగుతున్న నీళ్ళలో మనం ఈ ఆరెంజ్ స్కిన్ వేసాము. అయితే కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ కూడా వేసేద్దాం. అయితే దానికంటే ముందుగా మన దగ్గర ఉన్న కాఫీ పౌడర్, తర్వాత కొద్దిగా ఈ ఆరెంజ్ పౌడర్ అది తెచ్చి వేసేసుకోవచ్చు. ఆరెంజ్ డ్రింక్ పౌడర్లో కొద్దిగా షుగర్ ఉంటుంది కాబట్టి మనం షుగర్ యాడ్ చేసే ముందర చూసుకోవాలి, అంటే ఎక్కువగా షుగర్ వేయకుండా. ఇప్పుడు మనం ఈ ఆరెంజ్ని కొద్దిగా జ్యూస్ చేసేద్దాం. ఈ ఆరెంజ్ క్రీమ్ కాఫీలో మనం మిల్క్ వేయట్లేదు. మిల్క్ వేయకుండా మనం కోకోనట్ క్రీమ్ మరియు రెగ్యులర్ విప్ క్రీమ్ వాడి ఈ కాఫీ తయారు చేసుకున్నాం, ఆరెంజ్ క్రీమ్ కాఫీ. అయితే ఈ ఆరెంజ్ జ్యూస్ మొత్తం ఈ జ్యూసర్తో తీసేసిన తర్వాత జ్యూస్ పక్కన పెట్టేసుకుంటాం. అయితే ఇంత లోపల మనం వేసుకున్న దీంతో వేసాం కదా కాఫీ పౌడర్, ఆరెంజ్ స్కిన్ మరియు ఆరెంజ్ పౌడర్, ఇది ఒకసారి మరగనివ్వాలి. వేడి వేడి నీళ్ళలో ఇవన్నీ వేసి మరిగిస్తున్నాం కదా. ఇంత లోపల మన దగ్గర ఉన్న కొద్దిగా ఆరెంజ్ జ్యూస్, ఇందాక మనం ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ఇస్తాం కదా, ఈ హ్యాండ్ బ్లెండర్లో వేసేద్దాం. దాంతోపాటు కొద్దిగా ఐస్, తర్వాత కొద్దిగా విప్డ్ క్రీమ్, ఆ తర్వాత కొద్దిగా కోకోనట్ క్రీమ్. కోకోనట్ క్రీమ్ మనకు ప్యాకెట్లో దొరికిపోతుంది కదా, కొబ్బరి పాలు అంటాం, సేమ్ అదే ఇది. సో ఇవన్నీ జార్లో వేసిన తర్వాత ఒక బ్లెండర్ తీసుకొని ఇది బాగా విప్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మన ఆరెంజ్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఆరెంజ్ జ్యూస్, దాని తర్వాత విప్డ్ క్రీమ్, ఐస్ వేసి మనం బ్లెండ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి ఒక పెద్ద గ్లాస్, ఆ గ్లాస్లో మన దగ్గర ఉన్న కొద్దిగా ఆరెంజ్ క్రష్ వేసేద్దాం ఫస్ట్. తర్వాత మనం తయారు చేసుకున్న ఈ కాఫీ డికాక్షన్, ఆరెంజ్ ఫ్లేవర్డ్ కాఫీ డికాక్షన్ దీంట్లో వేసేద్దాం ఫస్ట్. ఇది మొత్తం ఇట్లా స్ట్రెయిన్ చేసిన తర్వాత మనం దీంట్లో బ్లెండ్ చేసుకున్నాం కదా ఈ ఆరెంజ్ క్రీమ్ని, దీన్ని పైనుంచి పోసేద్దాం. వావ్, చూసారుగా ఆరెంజ్ క్రీమ్ కాఫీ. చివరిగా మన దగ్గర ఉన్న కొద్దిగా ఆరెంజ్ క్రష్ ని ఇలా పైనుంచి ఇలా గార్నిష్ చేసేద్దాం. హాట్ అండ్ కోల్డ్ ఆరెంజ్ క్రీమ్ కాఫీ మరియు ఈ చీజ్ స్వాల్ స్టిక్స్ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. సో అసలు ఆలస్యం చేయకుండా వెంటనే టేస్ట్ చేసేద్దాం. చీజ్ స్వాల్ స్టిక్స్ మరియు ఆరెంజ్ క్రీమ్ కాఫీ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. మామూలుగా అయితే మీరు హాట్ కాఫీ చూసింటారు, లేకపోతే కోల్డ్ కాఫీ చూసింటారు. కాకపోతే ఈరోజు ఇది హాట్ అండ్ కోల్డ్ కాఫీ, అంటే రెండు మిక్స్ ఉన్నాయి అనమాట. అయితే తాగేటప్పుడు కూడా ఫస్ట్ హాట్, దాని తర్వాత స్ట్రాన్ మళ్ళీ పైకి తీసి కోల్డ్ అవుతామన్నమాట, హాట్ అండ్ కోల్డ్. అయితే దానికంటే ముందుగా మనం తయారు చేసుకున్న ఈ చీజ్ స్వాల్ స్టిక్స్ని టేస్ట్ చేసేద్దాం.
నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుందండి. ఎందుకంటే బటర్ చీజ్ రెండు వేసుకున్నాం కదా, అసలు వాటర్ అసలు వేయలేదు మనం దీంట్లో, అందుకని నోట్లో వేసేగానే అలా మెల్ట్ అయిపోతుంది. సాయంత్రం పూట టీ కాఫీతో చాలా చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేసేయచ్చు దీన్ని. అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా, కొద్దిగా స్పైసీనెస్ కూడా ఉంటుంది అలా. ఇప్పుడు మనం చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఈ ఆరెంజ్ క్రీమ్ కాఫీని అయితే ముందుగా స్ట్రాని బాగా లోపల దూర్చేసి ఫస్ట్ వేడిగా తాగండి. దాని తర్వాత కొద్దిగా పైకి తీసేసి క్రీమ్ ఉంది కదా, ఈ హాట్ అండ్ కోల్డ్ కాంబినేషన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దాంతోపాటు మన చీజ్ స్వర్ల్ స్టిక్స్ ఇంకా బాగున్నాయి. చీజ్ స్వర్ల్ స్టిక్స్ తయారు చేయే విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, బటర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ప్రాసెస్ చీజ్ తురుము వేసి కలుపుకోవాలి. ఈ డోని సన్నగా పొడుగా రోల్ చేసి స్టిక్స్ చుట్టి ఓ ప్లేట్ లో పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకుని దానిలో మైదా పిండి చుట్టిన స్టిక్స్ పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తర్వాత స్టిక్స్ తీసివేసి మరో 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఒక గ్లాస్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన చీజ్ స్వర్ల్ స్టిక్స్ రెడీ. ఆరెంజ్ క్రీమ్ కాఫీ తయారు చేయే విధానం: ఒక పాన్ లో నీళ్లు వేడి చేసి దానిలో ఆరెంజ్ స్కిన్ తురుము, కాఫీ పౌడర్, ఆరెంజ్ పౌడర్ వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆరెంజ్ జ్యూస్ తీసి పక్కకు పెట్టుకోవాలి. బ్లెండర్ జార్ లో ఆరెంజ్ జ్యూస్, ఐస్, విప్డ్ క్రీమ్, కోకోనట్ మిల్క్ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ లో ఆరెంజ్ క్రష్, వడపోసిన కాఫీ డికాక్షన్ మరియు బ్లెండర్ జార్ లోని ఆరెంజ్ మిశ్రమం వేసి దానిపై కొద్దిగా ఆరెంజ్ క్రష్ గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆరెంజ్ క్రీమ్ కాఫీ రెడీ. ఇదండి ఇవాళ జంబో కాంబినేషన్. ఇలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తో రేపు మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.